ఓం ధన్వంత్రి రూపేణ సర్వారోగ్యం అభివృద్ధి ఆది. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం యూట్యూబ్ ఛానల్స్. నేను మీ విజయ్. నేను మే 5th అంటే మే 5వ తేదీ సాయంత్రం నైట్ పెట్టాను రోడ్లో వీడియో. ఆ రోజు వర్షం కూడా పడుతుంది. వైరస్లు రాబోతున్నాయి, 5 వైరస్లు అని చెప్పాను. 5 రకాలుగా విజృంభణ చేస్తాయి. కొంతమంది కామెంట్లో కూడా అడిగారు, అన్నయ్య మనకి లాక్డౌన్ ఎక్కడ పడుతుంది అని కూడా అడిగారు. లాక్డౌన్ ఉండదు, డైరెక్ట్ పోవుడే అని చెప్పాను. ఆ కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది, చూడండి. అది మే 5వ తేదీ పెట్టాను నేను ఆ వీడియో. ఆ వైరస్ ఇప్పుడు నాగాలాండ్ ఇంకా ఇతర దేశాల్లో విజృంభణకైతే వచ్చింది. ఆంధ్ర వరకు వచ్చే సూచనలు 99.9 అంటే 1% కూడా తగ్గకుండా మనకు అటాక్ చేయబోతున్నాయి. దీనివల్ల చెప్పాను కదా, ఈ వైరస్ల వల్ల తలనొప్పి, ఊపిరాడకపోవడము, ఊపిరితిత్తుల్లో నొప్పి, విరోచనాలు, తలనొప్పి, కళ్ళల్లోంచి ఎర్ర కణాలు బయటపడడము, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం గారడము, మోషన్స్లో యూరిన్లో రక్తం గారడము, కడుపుబ్బరము, తినింది అరక్కపోవడము, ఇట్లాగా వింత వేరియేషన్స్లో ఇది అటాక్ చేస్తుంది. కరోనా కంటే 5 రెట్లు విభిన్నంగా ఉంటుందని చెప్పాను. దీనికి లాక్డౌన్ అవసరం లేదు, డైరెక్ట్గా పోవడమే. అటాక్ అంటే ఆల్రెడీ వచ్చిన గంటల్లోనే కొన్ని వందల మంది చనిపోయారు. చూడండి, కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే 1 million ఆల్రెడీ. నేను చెప్పిన డేట్కి మొన్న 3rdకి అది అటాక్ అయింది. ఓకేనా, చూసుకోండి. ఆ వైరల్ వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ అవుతుంది, దయచేసి గమనించగలరు. నేను చెప్పింది తప్పదు. అట్లాగే దేవుని యొక్క బిడ్డలు కామెంట్లు పెడుతున్నారు, అట్లాగే మన తెలుగు వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఒరే జఫా అని ఇంకొక రకంగా ఏవో పెడుతున్నారు. ఈ పూజలు గీజులు నమ్మొద్దండి, ఇవన్నీ ఫేక్ అని. అది నేను చెప్తున్నాను. గుళ్ళికి పోండి, దైవనామస్మరణ చేసుకోండి. ఇప్పుడు ఒక అతను కామెంట్ పెట్టాడు, నాకు అతని మీద కోపం లేదు, ఎందుకంటే అతను నిజాయితీగా నిజం చెప్పాడు. ఈ పూజలు అబద్ధము, ఇవన్నీ మోసపూరితము, జై శ్రీరామ అని చెప్పుకోండి, మీకు మంచి జరుగుద్ది, గుళ్ళకి వెళ్ళండి, ఆ దేవుడే తీరుస్తాడు మీ కష్టాన్ని. నేను చెప్తుంది ముందు నుంచి అదే. తను ఆ వీడియోలు చూసినట్లు లేడు. దయచేసి కామెంట్ పెట్టే ముందు ఆ వీడియోలు చూసి కామెంట్ పెట్టండి. ఆ కామెంట్లు మీరు చూడకుండా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఫామ్ అయ్యి మీకే ఇబ్బంది జరుగుద్ది. ఎందుకు అట్లా చెప్తున్నాను? అట్లాంటప్పుడు నన్ను నేనే నమ్మను, మిమ్మల్ని కూడా నన్ను నమ్మొద్దనే చెప్పాను. ఇతరుని నమ్మొద్దన్నాను, నన్ను నమ్మొద్దన్నాను. మీకు సర్వద్రక్ష శ్రీరామ రక్ష, ఇదే నా నినాదం. జై శ్రీరామ్, జై హనుమంత. అంతే. ఈ వైరస్లు అటాక్ చేస్తాయని అతను కాలజ్ఞానం చూసినట్లేడు. చేసిన పూజ వీడియో కూడా ఇప్పుడు ఒక కామెంట్ పెట్టాడు. నువ్వు చెప్పింది కరెక్టే బాబు, నేను చెప్తుంది జనానికి అదే అని చెప్పి కామెంట్ రూపంలో నేను తిరిగి రిప్లై ఇచ్చాను అతనికి. అతను పూర్తిగా నా వీడియోలు చూసినట్లేదు. నేను సనాతన ధర్మంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాను జనాభాకి. అట్లానే ఈ పూజా విధానం అయితే కానీ లైవ్ల్లో కానీ ఈ వీడియోలో కానీ నాకు వచ్చే అమౌంట్ ఏమన్నా ఉంటే ఎవరైనా ఇవ్వగలిగితే ఇవ్వండి. మీకోసం నేను పనిచేస్తున్నాను కానీ, జాగ్రత్తలు చెప్తున్నాను కానీ, మీ నుంచి ఏమన్నా ₹1 ఆశిస్తున్నానా? లేదు కదా. జరగబోయేటి చెప్తున్నాను, జాగ్రత్తలు చెప్తున్నాను. ఎవరిని నమ్ముకుంటే మీ కుటుంబాలు బాగుంటాయో చెప్తున్నాను. ఏవేవి వస్తాయో వాటికి వ్యతిరేక దిశలో మీరు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, మీ కుటుంబం ఎలా బాగుండాలో చెప్తున్నాను. దానికి కూడా మన తెలుగు వాళ్ళతో పాటు ఇతర మతస్థులు కూడా గొర్రెల్లా కలిసిపోయి మన కర్మ అది. పూర్తిగా వీడియో వినక నిన్న పెట్టిన 4 పార్టుల్లో ఒక స్వామీజీ గారు ఒకటి పెట్టారు, మీరు చెప్పే మంత్రాలు తప్పండి అని. నిజమే, అది నేనే ముందుగా వీడియో నేను తీసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. కానీ
ముందే అప్లోడ్ చేసి తర్వాత తీయను కదా. నేను చెప్పే పై మంత్రాలు ఎవరికి అవి తప్పుడు మంత్రాలు నాకు తెలుసు. నేను చదివే మంత్రాలు వేరు, చేసే పూజ వేరు, నా మనసులో చదివే మంత్రం వేరు, అది వేరే విధంగా ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న మంత్రాలు కొంతమంది పట్టుకొని ఇంతకుముందు అండమురగా ఒకసారి నేను రియల్గా వదలడం వల్ల కొంతమంది చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అందువల్ల యూట్యూబ్లో పెట్టేటప్పుడు మంత్ర సాధన అనే విధానం పక్కన పెడితే నేను ఓం కురుకురువడగాయ సహోదరయ గురువ కృపాయక సర్వలోక వశీకరాయ ఓం నమో నమ శివాయ హనుమంత వస్తు స్వాహ అన్నది మాత్రమే కరెక్ట్ అయిన పదము. గణపతి మంత్రము కరెక్ట్, మిగతా అన్నీ ఫేకే. అర్థమవుతుందా? నేను చదివే మంత్రాలు నా ఉదరం నుంచి, నా కంఠం నుంచి వస్తాయి వాక్సిద్ధి వల్ల. కానీ ఈ మంత్రాలు విని రికార్డ్ చేసుకొని రాసుకొని చదువుకుంటున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఆయన చెప్పింది కూడా కరెక్టే, అవి తప్పుడు మంత్రాలు అన్నది ఆయన క్యాచ్ చేశాడు, అంతవరకు కరెక్టే. కానీ అది అంతవరకు కరెక్టే కానీ ఆయన కరెక్ట్ కాదు. ఎందుకో చెప్పమంటారా? ఒక హిందూ ఇంకో హిందువుని వీలైతే గురువుగారు అని సంబోధించాలి. నేను ఆయన అంటున్నాను, స్వామివారు అని కూడా అన్నాను. మీరు చేసే తప్పు నమ్మకండి అని అన్నాడు. పోనీ ఆయన ఏదన్నా మీకు చేయగలడేమో అడగండి, కామెంట్ బాక్స్లో ఉన్నాయి అవి, మీరు రిప్లై ఇవ్వండి. ఓకేనా? ఆ వైరస్లను ఎలా తట్టుకుంటారో నా సబ్స్క్రైబర్స్ని బట్టి చెప్తాను. నాకు వచ్చే లైక్లను బట్టి, చూసే వీడియోలను బట్టి, నాకు ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి. 200 మంది చూస్తే 200 లైక్స్ ఉండాలి, లేవు. అలాంటి వాళ్ళకి నేను సహాయం చేయను.